బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. శ్రీనికేతన్ ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి. గంప కింద కోడి అటక మీద జాడి ఆలీ 369 కామెడీ పకోడి. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. శ్రీనికేతన్ ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి. ఈ రోజు మన గెస్ట్లు వైవేష్ చౌదరి, రైట్ టీమ్, ప్లీజ్ వెల్కమ్. Let's welcome Sai Dharam Tej and Sridhar. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన హృదయుడో విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. Let's welcome Chandra Bose and Noel. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. రామ 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 రే, హరి సోమలేనే లేని ప్రేమ ప్రేమ రే. సింహమట్టి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. వెరీ గుడ్. రోహిత్ చౌదరి గారు, ఎక్తా చౌదరి, సాయి ధరం తేజ్, శ్రీధర్ అండ్ చంద్రబోస్, నోయల్. ఓకే, వైవిఎస్ గారు అనగానే ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ, చాలా టైం తీసుకొని చాలా తాపీగా సినిమాలు చేస్తారు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే బయట సినిమాలు లేట్ చేస్తారు, సొంత సినిమాలు తొందరగా తీస్తారు అని అనుకుంటారేమో అని మీరు అనుకుంటున్నారు కదా. బయట కూడా అలాగే అనుకుంటారు, మీరు ప్రొడ్యూసర్ అయినా కూడా అలాగే అనుకుంటారు. ఓకే, ఎందుకు మీరు లేట్గా చేస్తారు సినిమా? అంటే లేట్గా చేద్దామని మనం ఎవరు అనుకోం, ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా నేనే కాబట్టి డబ్బులు తీసుకురావాల్సింది నేనే. పైగా చేసే ప్రాజెక్టులన్నీ కూడా అంటే ఓపెనింగ్ రోజునే సెల్లింగ్ ప్రాజెక్టులు కూడా కాదు, అది నెమ్మదిగా ఒక ప్రాసెస్లోంచి సెల్లింగ్ స్టార్ట్ అవుద్ది. ఓకే, పెట్టుకునే ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే కథలు మెయిన్ అనమాట. మనం ఎలాంటి కథని
అంటే ఒక ఇంట్లో ఉన్న కథని 300 రోజులు ఇచ్చినా తీయలేము. ఒక అమెరికా, ఇప్పుడు ఈ సినిమా రే సినిమా ఉంది, ఫస్ట్ హాఫ్ వెస్ట్ ఇండీస్, సెకండ్ హాఫ్ అమెరికా. దాని పర్మిషన్లు పెట్టి అక్కడికి వెళ్ళి స్కౌట్ చేసి అక్కడ వాళ్ళని నమ్మి డబ్బు ట్రాన్స్ఫర్ చేసి వర్క్ పర్మిట్లు తెప్పించి అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసి, సో ఇన్ని ప్రాసెస్లు అన్నీ కూడా అవును. ఒక అనుకున్న వెంటనే అయిపోవు. మీ సినిమాలన్నీ మంచి టైటిల్స్, పాత సాంగ్స్ కొన్ని సినిమాల్లో ఈ టైటిల్ తీసి రీమిక్స్. ఇప్పుడు రే అనే సినిమాకి చాలా 2 అక్షరాలతో ఎందుకు పెట్టారు? రే అంటే హీరో పేరా, లేకపోతే హీరో ఎవరికైనా సవాల్ చేస్తాడా, లేకపోతే ఏంటి? ఇది ఏంటంటే రే అనేది నిజంగానే ఒక కసిలోంచి వచ్చే ఒక గెలుపు కోసం అరిచే అరుపు అనమాట. కింద క్యాప్షన్ కూడా పెట్టాం, షౌట్ ఫర్ సక్సెస్. ఛాలెంజ్ చేస్తారండి. అవును, ఓకే. బేసిక్ గా లవ్ స్టోరీ అన్నమాట, యూత్ లవ్ స్టోరీ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ బాయ్. ఓకే, చౌదరి ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? నేను 3rd క్లాస్ చదువుతాను. నాన్నగారు మంచి డాన్సరా? డాన్స్ సెన్స్ ఉంటుంది. డాన్స్ మంచిగా చేసినారా లేదా దానిది కూడా సెన్స్ ఉంటుంది. బట్ ఈ డజన్ నోస్ టు డాన్స్. అంటే నాన్నగారు మా చేత డాన్సులు చేస్తారు, యాక్టింగ్ చేస్తుంటారు. సో ఇక్కడ మరి మీరు డాన్స్ చేస్తారని అడగగానే నేను చేయను, మా పాప చేస్తుంది, నేను మా పాపని చూస్తే నేను ఎంజాయ్ చేస్తానని చెప్పారు. నీకు ఎలా, నువ్వు ఎలా నేర్చుకున్నావు డాన్స్? డాన్స్ నేర్చుకుంటే రాదంటావా? నేర్చుకుంటే వస్తుంది, కొన్ని డాన్స్ వీడియోస్ చూస్తే వస్తుంది. ఐ థింక్ సో. ఓకే. మొత్తం ఇంగ్లీష్ మీడియం అమ్మా మనం? వీక్ అమ్మా, కొంచెం ఇంగ్లీష్ వీక్. ఇక్కడ నోవెల్ అయితే ఓకే, కానీ ఇక్కడ గాస్పల్ స్పీక్ రేజ్ అమ్మా ఎవరికి ఇంకే ఎల్లామే నాన్నగారు తీసిన సినిమాలు నీకు ఏ సినిమా అంటే ఇష్టం బాగా? నాకు దేవదాసు ఇష్టం. దేవదాసులో ఏమి ఇష్టం? ఎందుకనేసి అది సూపర్ డూపర్ హిట్ అండ్ ద స్టోరీ ఈస్ వెరీ నైస్. ఐ లైక్ ద స్టోరీ, ఐ లైక్ ద క్యారెక్టర్స్, ఐ లైక్ ఎవ్రీథింగ్. ఓ మై గాడ్, అది నేర్చుకో. నేర్చుకుంటాను బాస్. ఓకే, ఆల్ ది బెస్ట్. చెప్తా. థ్యాంక్ యూ. ఓకే, సాయి సార్, ధరం తేజ్, ఎలా ఉంది నీ అనుభవం వైవేష్ చౌదరితో? అసలు ఇట్లా ఇన్ని ట్విస్ట్లు ఇన్ని టర్న్లు ఉంటాయి చెప్పి ఎప్పుడు ఊహించలా అస్సలు ఆ? అస్సలు హీరో అనగానే ఏముంది ఏదో డైలాగ్ చెప్పి డాన్స్ చేసాం, నలుగురిని కొట్టాం అనుకొని దిగావు. దిగాను. దిగిన తర్వాత తెలిసింది లోతు. ఆ? ఎందుకంటే డైరెక్టర్ ఆయనకు ఒక టేస్ట్ ఉంది. ఆ టేస్ట్తో పాటు అది ఆ క్వాలిటీ వచ్చేదాకా ఆయన వదలడు, క్షమించడు, అయ్యో పాపం అని కూడా అసలు అబ్బే ఆ టైప్ లేదు. ఎందుకంటే నువ్వు అనిపించటం. నేను చిన్న చెప్తానండి. నేను శాన్ ఫ్రాన్సిస్కోలో చలిలో షూటింగ్, ఓపెన్ బస్సు పైన ఒక్క డైలాగు, చిన్న డైలాగే, కొడితే లారా లాగా వేస్తే ఆంబ్రోస్ లాగా ఉండాలి దెబ్బ, అది డైలాగ్. 12 వేరియేషన్లు చేయించారండి. అచ్చా, అంటే నేను 12 వేరియేషన్లు చేశారని చెప్పేసి ఆనందపడాలా, 12 సార్లు చేశాను చల్లు అని చెప్పి బాధపడాలి, అర్థం కాలేదు నాకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, శ్రీధర్ సార్, మాటల మాంత్రికుడు ఆయన ఎవరు? మా గురువు గారు త్రివిక్రమ్ గారు. ఆ? త్రివిక్రమ్. ఆల్మోస్ట్ నువ్వు కూడా అదే కోవలో ఉన్నావు కాబట్టి, అదే లైన్లో ఉన్నావు కాబట్టి ఆయన మంచి మాట చెప్పారు నీ గురించి. చిన్న వయసులో ఎక్కువ మాటలు మాట్లాడితే తప్పురా ఇలా అంటారు, కానీ నువ్వు రాస్తున్నావు మాట్లాడలేక అంటే చెప్పలేక అది నీ హృదయంలో ఉన్నది పేపర్ మీద పెట్టావు. సో ఈ సినిమా ఆయనతో ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు నేను చేసావా? అంటే ఆయన ప్రొడ్యూసర్ గా సినిమా చేశాను. ఏదమ్మా? ఆయన ప్రొడ్యూసర్ గా చేసే సినిమా నిప్పు సినిమా చేశాను. ఓకే. తర్వాత అక్కడ చూసి ఈ సినిమాకి ఆయన ఆఫర్ ఇచ్చారు. దానికంటే ఎక్కువగా మా మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని నేను. ఇన్స్పిరేషన్ రావటానికి రాయటానికి ఆయనే కారణం. ఇండస్ట్రీకి రావటం కారణం అన్ని ఆయన మాటలు రాయటం అంతే. సో మేనల్లుడు ఆయనకి మనం మాటలు రాయటం, ఆయనలో చూసుకోవటం, ఏది ఇటు కొంచెం ఇటు తెప్పని గురుగారు అని చెప్పి టర్నింగ్ ఇచ్చుకొని రాసావా? మంచి మాటలు ఏమైనా రాసావా దీంట్లో? చాలా మంచి మాటలు రాసాను. ఏదో ఒక రోజులు ఒక సందర్భంలో హీరో డైలాగు, మన వేణుమాధవ్ గారు చెప్పిన డైలాగు 2 చెప్తాను. హీరోకి విలన్, లేడీ విలన్ కి మధ్యన ఒక ఛాలెంజ్ జరుగుతూ ఉంటుంది. రై నువ్వు అమెరికా రాకు అంటే వస్తాను, రాకు వస్తాను, రాకు వస్తాను, వస్తే ఫెయిల్ అయిపోతా ఉంటాను. ఫెయిల్యూర్ ప్లేస్ లేని ఫ్యామిలీ రా మాది. అది మన హీరో డైలాగ్. కట్ చేస్తే వేణుమాధవ్ విలన్ వేణుమాధవ్ అడుగుతారు, రై నేను ఒక్కసారి ఆడిని చూడాలరా అంటే,
వాడు ఏమన్నా బోన్లో సింహం అన్న వెళ్ళి చూసి వచ్చేయడానికి అడవిలో సింహం వెతకాలి ఈ లోపల మనం బతకాలి అని. బాగుంది. బతకాలి ఈ లోపల మనం బతకాలి. వెరీ గుడ్, బాగుంది. ఆల్ ది బెస్ట్ శ్రీధర్. ఓకే, చంద్రబోస్. చంద్రబోస్ అనగానే చాలా సెంటిమెంట్ సాంగ్స్. సెంటిమెంట్ అంటే గుండు పెన్నడంలో దిట్ట. మంచి దిట్ట. ఈయన పాటలకి కీరవాణి గారి మ్యూజిక్ ఆయన నువ్వే రాయటం కాదు మేము కొడతాం మేము వాయిస్తామని. మీ సినిమాలకి ఆల్మోస్ట్ ఆయనే కదండి మ్యూజిక్ డైరెక్టర్. ఎక్కువ కీరవాణి గారితో పనిచేశాను నేను. ఈ సినిమాకి ఎవరు? ఈ సినిమాకి చక్రి మ్యూజిక్ డైరెక్టర్. అచ్చా, నా ఎక్కువ సినిమాలకు కూడా చంద్రబోస్ గారే లిరిసిస్ట్. ఎక్కువ. ఎక్కువ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఓకే, నోయల్ సార్. ఆయనకి నీకు ఎలా పరిచయం? సార్ యాక్చువల్లీ చంద్రబోస్ గారే సార్కి రికమెండ్ చేశారనమాట. అచ్చా. ఇలా నోవెల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ర్యాప్ ఆడతాడు అది అని. సో అప్పుడు మ్యూజిక్ సెట్టింగ్స్ లో నన్ను కూడా సార్ పిలిచి మాట్లాడడం జరిగింది అదంతా. Right. దాని తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేయడం కూడా జరిగింది. అవును, హీరో ఫ్రెండ్. నెగిటివ్ షేడ్ యాక్చువల్లీ. నెగిటివ్ అదే. తనతో పాటు ఆపోజిట్ బ్యాచ్. అదే ఆపోజిట్ బ్యాచ్ లో నువ్వు కూడా ఆల్మోస్ట్ వరల్డ్ మొత్తం తిరిగి వచ్చావు వాళ్ళతోటి. అంటే Okay. కొన్ని ప్లేసెస్ వెళ్ళింది. కీరవాణి గారితో అమెరికా వచ్చాడు తను. వస్తే అందరు పాస్పోర్ట్లు తీసుకొని తనే మొత్తం ఇమిగ్రేషన్ అన్ని చేస్తున్నాడు. అంటే కీరవాణి గారు ఎంత నమ్మితే ఈ కుర్రవాడిని అంతే. మొత్తం హోల్ టీమ్ ని తనకు అప్పచెప్పడం అనేది మామూలు విషయం కాదు. ఓ నోయల్, ఆల్ ది బెస్ట్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ రౌండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? మ్యాచింగ్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే, చంద్రబోస్ నోయల్ మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నోయల్ ఆడతాడు, నేను సపోర్ట్ చేస్తాను. రండి. మూవీ నేమ్ ప్లీజ్. మగాడు, ఒక్క మగాడు, ఆడు మగాడు రా బుజ్జి. రెడీయా? రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. సీతా గీత శీలా మాలా పేరే ఏదైనా అర ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా. చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకోనైనా. బూమ్ 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 ఈ పాపలే లేకపోతే డూమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం అందం. So run 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 put your hands up and say let's have some fun. Run 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 gotta win the holiday. వెరీ గుడ్. అక్కడ టైం వేస్ట్ చేసావు కదా. అంటే ఆ మిగతా సినిమాకి పెట్టేసావు. ఇక ఏ ఆర్టిస్ట్ని ఎక్కడ పెట్టాలనేది కొంచెం టెన్షన్ పడ్డా. ఓకే, ఎనీహౌ ఒక్క మగాడు హీరో బాలకృష్ణ గారు, డైరెక్టర్ వైవే చౌదరి గారు, హీరోయిన్ అనుష్క, అండ్ మగాడు నిర్మాత జీవిత గారు, అండ్ హీరో రాజశేఖర్. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్, గుడ్, వెరీ గుడ్. చంద్రబోస్ నోయల్ 5,000 పాయింట్స్. వెరీ గుడ్. ఓకే, సాయి ధర్మ్ తేజ్ అండ్ శ్రీధర్ ఇద్దరు ఎవరు ఆడతారు? సుప్రీం హీరో ఆడతాడండి, నేను ఎంకరేజ్ చేస్తాను. ఏంటండి? సుప్రీం హీరో ఆడతాడు, నేను ఎంకరేజ్ చేస్తాను. రండి. సుప్రీం హీరో. ఇందులో ఏమైనా కాపీ కొట్టారండి రీమేక్ పాట? అంటే చిరంజీవి గారు వదిలి వెళ్ళిన బిరుదు అది ఒకటే బ్యాలెన్స్ ఉండిపోయింది. మన ఫ్యామిలీలో వస్తున్న వారసుడు కాబట్టి ఓకే, తను అలా పిలిస్తే బాగుంటుంది. ఆ. నేనే దాన్ని కంపోజ్ చేశాను. కోటి గారు ఒక ఫంక్షన్ సందర్భంగా అనౌన్స్ చేసి ఆయనకి ఆ బిరుదు ఇచ్చారు. ఓకే, ఇందాక షూటింగ్ చేస్తున్నప్పుడు మోకాళ్ళు ఎట్టగా జరిగింది అది? అది సాంగ్ చేస్తాను వేగస్ లో. అది రాళ్ళు అప్పులు అలా ఉన్నాయి మొత్తం. సరే నడుచుకుంటూ వెళ్తున్నాను లొకేషన్, జారి నాలుగు అలా పడ్డాను. తర్వాత అందరూ అన్నారు సర్లే అని చెప్పి మళ్ళీ ఏం కాలేదు అని చెప్పి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను. ఇంకా సడన్ గా ఇలా పడిపోయాను. ఇంకా అర్థం కాలేదు, ఫుల్ నొప్పి. అసలు ఏమైందో అర్థం కాలేదు. ఇంత పొద్దునుంచి సాయంకాలం దాకా ఎలాగో నొప్పితో మేనేజ్ డాన్స్ చేశా. ఓకే, సాయంకాలం కాదు అటు నుంచి అటు లొకేషన్ నుంచి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తే బాబు చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది, 2 months దాకా నీకు బెడ్ రెస్టే అన్నాడు. అయ్యా 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 అని చెప్పి కంగారు పడ్డారు. ఈయన ఆ టైంకి ఏం కాదు
నాకు నీ సేఫ్టీ ఇంపార్టెంట్. యూఎస్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాను ఇండియాకి. అచ్చా. వచ్చి ఇక్కడ మొత్తం ఫిజియోథెరపీ, డాక్టర్ల డిగ్రీ అన్నీ చూసేసుకొని 2 months అది మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసాం. అసలు ఆ విషయంలో నేను చౌదరిగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు 2 months బెడ్ రెస్ట్ అన్న వెంటనే ఆ షూటింగ్ ప్యాకప్ చేసుకుని ఇండియాకి వచ్చారు ఏంటి, అసలు ఎప్పుడు అసలు వెళ్ళిన వారంకే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. అంటే ఏదన్నా నేనేమనుకున్నా అంటే ఏదన్నా రన్నింగ్ లో హెలికాప్టర్లో ఇలాగ ఏదైనా తాడు పట్టుకొని మిస్ అయిపోయి ఇలా మోకాళ్ళ కొట్టుకుపోయి అనుకుని ఎక్స్పెక్ట్ చేసా. బట్ డాన్స్ ముందు కాల్ జారావు, అమెరికాలో కాల్ జారావు. అలిగారు. సో అమెరికాలో కాలు జారిన మొట్టమొదటి భారతీయుడు చౌదరి గారు మొట్టమొదటి భారతీయుడు రై చౌదరి గారు కవి గారు అదే చెప్తున్నారు. కాలు జారడం కాదు, మోకాలు జారారు. ఓహో, కాలు జారి కాదు, మోకాలు జారి. ఓకే. సో అప్పుడు ఆ టైంలో పక్కన హీరోయిన్ ఉందా? లేదండి. ఓహో, హీరోయిన్ ఉంటే నేను చెప్పను. అలా కాదు అంటే ఈ ఎపిసోడ్ మామూలు ఎవరు చూడరు, ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు. నేను చెప్పేసి పర్లేదు. మీ ప్రోగ్రామ్ మీ అమ్మ చూస్తుందనా? నేను చెప్తాను సార్, హీరోయిన్ అల్లంత దూరంలో ఉంది, తనని డినై చేస్తాను సాంగ్ సిచ్యువేషన్ అది. అచ్చా. ఆ అమ్మాయి కోసం కష్టపడుతూ మోకాలు జారిన, హీరోయిన్ కోసం కష్టపడుతూ మోకాలు జారిన హీరో. ఓకే, అలా వేసుకున్నారా? సో దీంట్లో ఆల్రెడీ ఫస్ట్ ఒక హీరోయిన్, 5 మారారుగా. 5 మారారు. ఎందుకు వెళ్ళిపోయారండి? పారిపోయారండి. ఎందుకు? వై వై ఓకే. వాళ్ళకి అదృష్టం లేదు. ఎగ్జాక్ట్లీ అసలు. ఓకే, పర్ఫెక్ట్. ఎందుకంటే ఒక అప్పట్లో ఇలియానని వద్దు అనుకుంటే ఈ రోజున అంత పెద్ద మార్కెట్ అమ్మాయికి ఉండేది కాదు. ఎందుకంటే అమ్మాయి కంట అందంగా, అమ్మాయి కంట హైటు, అమ్మాయి కంట డాన్సులు, అమ్మాయి కంట గొప్ప చేసేవాళ్ళు చాలామంది ఉన్నా కూడా అమ్మాయికి ఏం చూపిస్తే పబ్లిక్కి నచ్చుతుంది అనేది అది చూపించాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. సో అందుకోసం అక్కడికి వెళ్ళి బర్ఫీ అన్న సినిమాలో చేసింది. బర్ఫీ. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. మూవీ నేమ్ ప్లీజ్. సీతయ్య లాహిరి లాహిరి లాహిరిలో సీతారామ కళ్యాణం చూద్దాము రారండి. సార్ మేము డిస్టర్బ్ చేయొచ్చా సార్? చేయండి పర్లేదు. డిస్టర్బ్ చేయొచ్చా అని బోర్డ్స్ అడ్డుపడతారా? మీరు పెట్టేటప్పుడు వాళ్ళు అడ్డుపడలా? ఎందుకంటే ఇంతకు ముందు ఇప్పుడు అక్కడెక్కడో లాస్ వేగాస్ లో ఇప్పుడు మీరు అడ్డు పెడితే ఇప్పుడు 2 మోకాలు జారుతాడు. సినిమా మొత్తం అయిపోయింది కదండి. ఇప్పుడు ఇతనితో పని లేదా మీకు? బోల్డంత పని ఉంది ఫ్యూచర్ లో. అసలు ఫ్యూచర్ లో బోల్డంత పని ఉంది. రెడీ? ఒకటి తీర్చుకోవాలి. ఈ 3 సినిమాలకి మర్చిపోయా? సీతయ్య ఆయన వైఎస్ చౌదరి గారు. ఈ లాహిరి లాహిరి లాహిరిలో జేమ్స్ కెమెరూన్, అది స్టీవెన్ స్పీల్బర్గ్. సీతారామ సీతారామన్ అంటే జురాసిక్ పార్క్, టైటానిక్ కలిపి తీసారు. రెడీయా? రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. Gita Shila Mala Pere Yedeina Ara Ule Yedeina Amma Yentu Bumi De Asalule Kunte Kana Life is Sumna Chiro Giro Shirto Skirto They say they na A country dress aina I feast Ani Pinche Beauty address Yekada Edorena Nechu Naina Boom 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 Di papa lele kapote dum 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 Low cardigan oxygen వెరీ గుడ్, సూపర్ సూపర్. సీతయ్య సీతయ్య ఈ సినిమాలో హరికృష్ణ గారిని హీరోగా పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? నాకు అడిగిన వెంటనే నేను ప్రొడ్యూసర్ అవుతున్నాను, నేను ఒక 3 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాను అప్పటికంతే. నాకెందుకో ఇండస్ట్రీలో నన్ను ఎవరు సినిమాలు తీయట్లేదు, నా దగ్గరికి వచ్చి ఏ ప్రొడ్యూసర్ రావట్లేదు. ఎందుకని? ఆ 3 సినిమాలు తర్వాత ఎందుకు రాలేదో నాకు నిజంగా తెలియదు. యువరాజ్ కూడా ఫ్లాప్ కాదు, ఇట్స్ సక్సెస్ఫుల్ ఫిలిం. సీతారామ కళ్యాణ్ చూస్తున్నారండి, హిట్, సూపర్ హిట్. సీతారామరాజు హిట్. మరి ఎందుకో నాకు బేరాలు రావట్లేదు.
ఎందుకో బ్యాడ్ నేమ్ వచ్చింది యువరాజ్ తర్వాత సంథింగ్ ఏంటంటే ఏదో మొత్తం మీద ప్రొడ్యూసర్ సెక్టార్లో ఏదో బ్యాడ్ నేమ్ వచ్చింది అచ్చా సర్కిల్లో. సో నాకు నేను పని కల్పించుకోవాలంటే నేను సొంత బ్యానర్ పెట్టుకోవాలని ఒక ఆశయాన్ని, నాకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నారాయణమూర్తి గారు సొంత బ్యానర్ పెట్టుకుని, ఆయన అంటే ఏంటో స్టేట్కి తెలిసింది, నారాయణమూర్తి గారు సొంత బ్యానర్ పెట్టుకున్న తర్వాత తెలిసింది. అలా ఈవీ గారు కూడా సొంత బ్యానర్ పెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. ఎస్ అట్లా ఒక ఇన్స్పిరేషన్, వాళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్ తీసుకుని సొంత బ్యానర్ పెడదాం. నేను హరికృష్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తావు అంటే, ఆయన ఒక స్టేట్ ఒక సీఎం గారి కొడుకు కింద ఉన్నారు, ఒక పెద్ద మహానుభావులు కొడుకు కింద ఉన్నారు. ఇలాంటి టైంలో నువ్వు ప్రొడ్యూస్ ఎలా చేయగలవు అనే క్వశ్చన్ ఒకటి అడగకుండా కాల్ షీట్లు ఇచ్చాడండి. చెయ్యి నీకెందుకు నేను ఉన్నానండి. ఆ నమ్మకంతో లాహిర్ సినిమాని నేను తీశాను. ఓకే నన్ను నమ్మిన ఈయనలో ఒక హీరోయిజం కనపడింది నాకు. అచ్చా ఆయనే హీరోగా పెట్టి ఎందుకు సినిమా తీయకూడదు సీతయ్య అని సీతయ్య తీశాను. హీరోయిన్ సిమ్రన్ సౌందర్య గారు ఇద్దరు బాగా ఫేవరెట్స్. సిమ్రన్ గారికి నేను విపరీతమైన ఫేవరెట్ని, అదే డైరెక్టర్, అవుట్ సైడ్ పర్సన్గా కూడా. సౌందర్య గారు అంటే విపరీతమైన అభిమానం, ఆరాధ్యం కింద లెక్క. ఓకే సీతయ్య హరికృష్ణ గారు హీరోయిన్ సిమ్రాన్ గారు, అలాగే దాంట్లో క్యారెక్టర్ చేసిన పోసాని కృష్ణమురళి గారు, లాహిరిలో లక్ష్మి గారు, అలాగే సీతారామ కళ్యాణం చూద్దాం రారండి నిర్మాత నాగార్జున గారు, దాంట్లో క్యారెక్టర్ చేసిన శివాజీ. సో 1 2 3 4 5 6,000 పాయింట్స్. ధర్మతేజ్ వెరీ గుడ్. మిద్దర్లో ఎవరు వస్తారు అంటే నేను అందిస్తాను, చిన్నపిల్ల కదా, తను వెళ్ళి అంటిస్తుంటుంది. ఓకే ఎందుకంటే చక్రం కొంతమంది ఆర్టిస్టే తెలుసు, ఇంగ్లీష్ మీడియం కదా, కొంతమంది ఆర్టిస్ట్ మిగతా ఆర్టిస్టులు ఎవరో తెలియదు సినిమా చూడడానికి. ఓకే అమ్మా దమ్మా. ఇందాక దేవదాస్ సినిమా ఇష్టం అని చెప్పావు, ఈ సినిమా చూసాను రే అనే సినిమా. అంటే కొన్నిసార్లు డాడీ ట్రైలర్స్ చూపడానికి ఎడిటింగ్ రూమ్ కి తీసుకుని వెళ్తారు, అప్పుడు ఒక 2-3 షార్ట్స్ చూసాను అంతే, ఎక్కువ చూడలేదు మూవీ అంతే. అదే అందరూ బాగా చేశారా ధర్మతేజ్? అందరు బాగా చేశారు, మా గురించి నాకేం తెలియదు. Like what will we do? How will we do? I'm only caring about that. I'm not caring about somebody else. ఒక్క అర్థం కాల. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్. ఓకే ఫస్ట్ ఇండస్ట్రీకి ఎంట్రీ అయిన తర్వాత అవకాశం ఇచ్చింది ఎవరు? నేను రావటమే కె రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్గా, నాకు అభిమాన దర్శకులు గుడివాడలో ఉన్నప్పుడు ఆయన. ఓకే నేను రామారావు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీరాభిమాన్ని, ఫ్యాన్స్ గుడివాడలో. ఓకే అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు రాఘవేంద్రరావుకి వీరాభిమాన్ని. ఆయన దగ్గర అనుకోకుండా అడగటం, ఆయన వెంటనే ఓకే చేయటం. 8.5 years ఆయన దగ్గర పనిచేశాను. తర్వాత నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులుగా మా అమ్మ నాన్నలు అయితే, దర్శకుడిగా జన్మనిచ్చింది మాత్రం ఆయన అన్నపూర్ణ కాంపౌండ్ నాగార్జున గారు అన్నమాట. ఆయనకి సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని నేను పిలుచుకుంటుంటాను ఇప్పుడు ముద్దుగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాయ్. మూవీ నేమ్ ప్లీజ్. ఒరే పండు, ఒరే రిక్షా, ఒసే రావులమ్మ. రెడీ అమ్మా? నేను రెడీ పెడతాను ఇక్కడ. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. Sita vita shila mala pere yedeina ana ure yedeina amma yentu bumide asalwe kunte kanna life is sumna Chiro giro shirto skirto we say they na a country dress aina I feast ani pinche beauty address yekkada eduraina mechu naina boom 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 ఈ పాపలే లేకపోతే డూమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం సో ఒసే రావులమ్మ ఫస్ట్ దాసనారాయణ గారిని తీశారు. అంటే డైరెక్టర్ అని అభిమానమా లేకపోతే ఆయన అంటే అభిమానమా? ఆయన అంటే విపరీతమైన అభిమానం బాస్. అచ్చా సూపర్. సో ఒసే రావులమ్మ డైరెక్టర్ దాసనారాయణరావు గారు, దాంట్లో అద్భుతమైన వేషం వేసిన హీరోయిన్ విజయశాంతి గారు, మ్యూజిక్ ఇచ్చిన వందేమాత్ శ్రీనివాస్, అండ్ ఒరే రిక్షా నారాయణమూర్తి గారు, దాంట్లో హీరోయిన్గా రవళి, అండ్ ఒరే పండు ఇది గురుగారు ఎస్సి కృష్ణారెడ్డి గారు. 1 2 3 4 5 6,000 పాయింట్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. వైవస్ చౌదరి గారిది 6,000 పాయింట్స్. మ్యాచింగ్ మీద పూర్తి అయ్యేసరికి చంద్రబోస్ నోయల్ 5,000 పాయింట్స్, సాయి ధర్మతేజ్ శ్రీధర్ 6,000 పాయింట్స్, వైవస్ చౌదరి గారు 6,000 పాయింట్స్. వెరీ గుడ్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు
ఎంత చేట ఏంటది? ఎంత చేట. ఓకే, లెట్స్ స్టార్ట్ ఎంత చేట. సో ఎవరైనా సరే ఫస్ట్ ఇండియాలో ఉన్నోళ్ళు కానీ లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఒకసారి తాజ్మహల్ చూడాలి అని ఉంటుంది. అవును. సో అట్టగా చంద్రబోస్ రాసిన పాట ఒకసారి వినాలి అని ఉంటుంది. ఇట్టగా చేసే తరుణంలో ఎలాగ మీ ఇద్దరు కుదిరింది సుచిత్ర గారికి? మేము పెళ్లిపేటలు అనే సినిమాకి నేను పాటలు రాసి చెన్నై నుంచి వస్తున్నాను. తను పెళ్లిపేటలు సినిమాకి పాటలు నృత్య దర్శకత్వం వహించడం చెన్నై నుంచి వస్తుంది. ఇద్దరం ఒకే సినిమాకి పనిచేయడానికి, నేను పనిచేసి వస్తాను, తను పనిచేయడానికి వెళ్తుంది. ఒకే కంపెనీ కాబట్టి ఒకే మేనేజర్ పక్క పక్కన టికెట్లు వేసి ఫ్లైట్లో కూర్చోబెట్టారు. పక్క సీట్ కాబట్టి తను కూర్చుంది. తను ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న దశలో ఒక విచిత్రమైన యాక్ట్ కనబడింది నాకేంటంటే, విష్ణు సహస్రనామం చదువుకుంటోంది బుక్ తీసి. ఏంటి ఫ్లైట్లో ఇలా చదువుతున్నారు ఏంటి విచిత్రంగా అంటే, అంతకుముందు ఫ్లైట్ తిరుపతిలో కుప్పకూలిన ఒక సంఘటనలో ఆ ఫ్లైట్లో ఉంది తను. అప్పటి నుండి నాకు ఫ్లైట్ అంటే భయం అండి, టేక్ ఆఫ్లో మరీ భయం, అందుకోసమే దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంటే కొంచెం విచిత్రంగా అనిపించి నాకు ఒక ఆసక్తి కలిగింది. తర్వాత మేము ఆ ఫ్లైట్ అంతా అయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మాట సందర్భంలో పరదేశీలోని కొన్ని పాటల పంక్తులు నాకు చెప్పిందనమాట. పూలకు రంగులు ఎన్నున్నా నీడ మాత్రం నలుపే, ప్రేమకు హద్దులు ఎన్నున్నా దాని ఫలితం గెలుపే, పాటలు వందలు వేలున్నా వాటి స్వరములు ఏడే, ప్రేమకు నడకలు ఎన్నున్నా దాని అడుగులు ఏడే అని ఆ పంక్తులను నాకు చెప్పడంతో, అంటే ఒక నృత్య దర్శకులకి ఇంత సాహిత్యం గురించి కవిత్వం గురించి ఇంత ఒక అభిరుచి ఉంటుందని నాకు చాలా ఆనందం కలిగి, ఇంకా అప్పటితో ఆ అభిరుచి కాస్త స్నేహం, ఆ పరిచయం కాస్త ప్రణయం కాస్త పరిణయం. అప్పుడు అలీగారి మీద ఒక పాట రాసి, నువ్వు నవ్వగానే గాలి పాడేనంట తీపిలాలి, నువ్వు నవ్వగానే గాలి పాడేనంట తీపిలాలి, హాస్యపుల తోటమాలి కామెడీల కేళియాలి. అహయేమా అల్లరి ఫేసు, అహయేమా అల్లరి మోము, ఆలాంధ్ర అంతా ఫేము, అహయేమా అల్లరి మోము, ఆలాంధ్ర అంతా ఫేము. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే నోయల్ సార్, నీకు వచ్చిన అవకాశం ఎలా? సార్ యాక్చువల్లీ సంభవం యుగ యుగ అనే మూవీ ఫస్ట్ నేను యాక్ట్ చేశాను సార్. దానికి సాయిబాబా గారు ప్రొడ్యూసర్ అండ్ గమ్యం క్రిష్ వాళ్ళ అబ్బాయి అనమాట. ఆ టైంలో నేను ఆ సినిమా స్టోరీ అంతా ఒక ర్యాప్ లాగా రాసి సార్ ఊరికే వినిపించేవాను అనమాట బ్రేక్ టైంలో. సో అలా సార్ నాకు విక్రమార్కుడు మూవీ షూటింగ్ టైం ర్యాప్ ఆర్ఆర్ రీ రికార్డింగ్ టైంలో చెప్పారు ఒక అబ్బాయిలో ర్యాప్స్ పాడుతుంది. సో కీరవాణి సార్ ట్రై చేశారు. యాక్చువల్గా నేను ఏం నేర్చుకోలేదు సార్, సంగీతం ఏం నేర్చుకోలేదు. కానీ సరే కీరవాణి గారు పిలిచారు, కొట్టినా సరే దెబ్బలు తిని వచ్చేద్దాము, ఆయన కొట్టుకోవచ్చు బయట, కీరవాణి గారు కొట్టుకోవచ్చు, ఏదో వెళ్ళి పాడదాం ఆయనను కలవచ్చు కదా అని. ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళని కలవడం లైక్ అదే స్ట్రగ్లింగ్ పీరియడ్. సో వెళ్ళాము, నాకు సిచ్యువేషన్ మొత్తం చూపించారు. రవితేజ గారు బీభత్సంగా గేట్ని ఇలా తన్నేసి అతిలి సత్య మెయిన్ క్లైమాక్స్ పోర్షన్ అది చూసి, బాబు ఇది సిచ్యువేషన్, ఇది ఇలా రాయాలి అంటే సార్ రాస్తాను సార్ అంటే రాసి చూపించండి, 20 minutes టైం ఇస్తే మొత్తం రాసి పాడి వినిపించాను ఇంగ్లీష్లో. సో అలా అది కుదిరి వదిలి Rip it on now, break it down now, making the money to fake now, come on, sing it on now, break it down now, making the money to fake now, come on. Atili satay, atili satay, bad the beat, ripping the heat, the head, the sweat, the make you go crazy. He's mad, he's bad, he's making the waste now, come on. Atili satay. సో ఈ కలర్ ఓకేనా నీకు? అన్న అది ఓకే అన్న. ఏది బ్లూ? బ్లూ ఓకే. బ్లూ అది ఒకటి తెచ్చేయండి, బ్లూ ఒకటి. రెడీ రెడీ చలో రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
ఓకే అయిపోయింది టైం అయిపోయింది. ఇది కూడా సో మచ్. సో ఇవి మాత్రమే పట్టమ్మా. సార్ 1 9 మనమే విన్ 10 అర్థమైపోయింది మాకు అర్థం. డెఫినెట్ 11 డెఫినెట్ సగం మేము కాలుతో తోస్తే మేము తోస్తాం 22,000 పాయింట్స్. ఫస్ట్ ఈ సినిమాలో షార్ట్ ఏంటి ఫస్ట్ నువ్వు చేసి? బైక్ చేసి కొంచెం బైక్ చేసా. ఎందుకని అది పెట్టారు? బైక్ రైడింగ్ వచ్చా లేదు చెక్ చేయండి. అంటే ఏం తెలుసుకోకుండా నువ్వు పెట్టారట. అంటే ఫస్ట్ బైక్ రైడింగ్ వచ్చా లేదా కూరలకి చెక్ చేద్దామని చెప్పి పెట్టారు. చిన్న టెస్ట్. చిన్న టెస్ట్ పెట్టారు. ఓకే జస్ట్ పాస్ అయ్యాను. అవునా. ఓకే సో హీరోయిన్తో చేసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా అనిపించింది? భయం వేసింది. ఎందుకని? తినేస్తారేమో. అవునా? అంటే వచ్చిన వాళ్ళు బాగుండే వాళ్ళు కదా, అదే అందుకే వాళ్ళకి అంత తినే అంత సీన్ ఉంటుందా అని కొరికేస్తారు. నవలేస్తారు. నవలేస్తారు. వాళ్ళు కొరికితే మనం నవలేస్తాం. ఏదో చిన్నపిల్లలు చిన్నపిల్లలు మేము. సో ఇలా చెప్పిన చాలా గొప్ప హీరో లేదమ్మా. ఎప్పటి నుంచి చూస్తున్నాం, 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఓకే షూటింగ్కి వెళ్ళే ముందు మదర్ ఫాదర్ అలా బ్లెస్సింగ్స్ ఉంటాయి. మామయ్య దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను. వెళ్ళి చెప్పావా ఇలా చేస్తున్నాను? చెప్పాను. అయ్యో ఇండస్ట్రీకి వస్తున్నానని ఫస్ట్ చెప్పింది కళ్యాణ్ గారు, మా గురువు, మీ బెస్ట్ ఫ్రెండ్ గురు. మా గురువు గారు బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ తర్వాత ఇలాగా పెద్దమావి దగ్గర చెప్పి తర్వాత నాబాబు మావి కూడా చెప్పి ఇలా చేస్తాను మా అంటే సూపర్ రా, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ అని చెప్పి అందరు బ్లెస్సింగ్స్ తో వచ్చాం. ఓకే తర్వాత శంకర్ దాదాలో చేసిన బాబాయ్ మా తమ్ముడు తను ఏం చేస్తాడు ఇప్పుడు? డిగ్రీ సెకండ్ ఇయర్ అండి, సెయింట్ మేరీస్ కాలేజ్ లో. ఆడు చూసుకొని వదులుతా అది వాడి ఇష్టం అండి. అంటే కాలం చూస్తున్నాడేమో. ఇంటికి వెళ్తే ఫస్ట్ సీనియర్ కి గుడ్ మార్నింగ్ చెప్పు, అన్నగారు నమస్తే అని చెప్పి. అలాగంటే తనే ముందు వచ్చేసాడు. అవును అందుకే సీనియర్, అందుకే ఇప్పుడు అందుకే ఇంట్లో రుబాబు కదా, సీనియర్ కి నమస్కారం చెప్పు అంటారు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజున మార్నింగ్ షోకి తమ్ముడిని తీసుకెళ్ళి చూపించు, హూ ఇస్ దిస్ గై యూనో అని అడుగు. అప్పుడు నీకు ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒక కలర్ బాల్ తెచ్చుకో. ఫస్ట్ టైం ఏ కలర్ చూస్ చేసినా ఆ కలర్ని మళ్ళీ చూస్ చేయకూడదు. లేదమ్మా మళ్ళీ మాట్లాడకూడదు నేను చెప్తాను. పిల్లలు మాడతారు, వినాలి, మనం వినాలి. ఓకే అమ్మా అని చెప్పాలి తప్ప అలా ఆపేయకూడదు. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. మొత్తం పని చేయండి. మీరు ఏం చేస్తారంటే ఈ మిగతా ఉన్న కలర్ బాల్స్ అన్ని ఈ స్టేజ్ మీద వేసుకుంటే నెక్స్ట్ వాళ్ళు ఎరుక్కుంటారు. రండి కూర్చోండి. ఎన్ని చెప్పారు ఇందాక? 12 అని చెప్పారు కదా. పట్టు కాదు చేట. 11 అది లెక్కలో కదమ్మా, అది ఇక్కడ పడేస్తాం. అది వెరీ గుడ్. 22,000 పాయింట్స్. వెరీ గుడ్. ఓకే యుక్త, దీంట్లో యాక్ట్ చేసావా సినిమాలో? ఏం చేసావు? హీరో వాళ్ళ సిస్టర్ లాగా. హీరో వాళ్ళ సిస్టర్ లాగా. ఓకే చేసేటప్పుడు నీకు ఎలా అనిపించింది? డాడీ వన్ మోర్ అంటే నీకు చిరాకే లేదా? అట్లా ఏం అనిపించలేదు. ఎట్లా అనిపించింది మరి? లైక్ he wanted me to do much better next time. డైలాగ్ ఏం చెప్పావు?
డైలాగ్స్ ఆర్ లైక్ అందమైన అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ ఉంటారు లైక్ దట్ డైలాగ్ కేమ్ వెన్ ద హీరోయిన్ కేమ్ టు హోమ్ టు ఆస్క్ ఫర్ ద హీరో ఐ టోల్డ్ అందమైన అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడే ఉంటారు ఐ టోల్డ్ ఓకే సో దాట్ వన్ ఇప్పుడు నెక్స్ట్ డాడీ తెలుగు సినిమాలు మానేసి ఇంగ్లీష్ సినిమాలు చేయాలి, ఎందుకంటే టైటానిక్ లాంటిది సినిమా. ఆల్ ది బెస్ట్. ఓకే, నేను మద్రాసులో ఉన్నప్పుడు ఒకటి గమనించా, మీ రూమ్మేట్స్ రవితేజ అండ్ రవితేజను కింద రూమ్మేట్ గుణశేఖర్. కింద రూమ్ లో గుణశేఖర్ గారు ఉండేవారు, పై రూమ్ లో నేను రవితేజ. ఓకే, అలా ఉండేవాళ్ళం ఇద్దరం. 8.5 years ఫ్రెండ్స్ మీద రవి నేను. ఇప్పుడు మీరు ముగ్గురు కాంబినేషన్ లో, అవును, మీరు నిర్మాతగా, రవితేజ హీరోగా, ఓకే, గుణశేఖర్ డైరెక్టర్ గా. అవును, గుణశేఖర్ అద్భుతమైన డైరెక్టర్, చాలా పెద్ద హిట్లు ఇచ్చాడు. అవును. ఎందుకు ఫెయిల్యూర్ అయింది నిప్పు? ఫెయిల్యూర్ నిప్పు అంటే సినిమా అనుకున్నది కథ మంచిది అనుకున్నామా లేదా, అది ఫస్ట్ స్టెప్. ఓకే, ఆ కథను ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం ఊహించినవి కొన్ని జరుగుతాయి. ఊహించినవి ఎప్పుడు ఎక్కువ జరుగుతుంటాయి, అప్పుడప్పుడు ఊహించకుండా యాజ్ ఇట్ ఈజ్ మనం ఊహించినవి జరుగుతుంటాయి. అంటే అనుకున్నది యాజ్ ఇట్ ఈజ్ ఎక్కించడం అనేది సాధ్యం అవుతుంది. ఒకప్పుడు ఏమైతే అనుకుందో అనుకున్నది ఎక్కించడం కుదరలేకపోయింది. ఓకే, అందువల్ల ఫెయిల్యూర్ అయింది. ఓకే, ఆ నిప్పు ఎవరికి కాలింది? అది ఫైర్ యాక్సిడెంట్ నాకైతే ఎక్కువ అయిందండి. ఓకే, ఫైర్ యాక్సిడెంట్ మనకు తెలుగులో సామెత ఉంది బాస్, ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఒక మంచి జరుగుతుంది. అచ్చా, ఆ మంచి రైస్ సినిమా అనమాట. ఆల్ ది బెస్ట్. అదే బాస్. సూపర్. ఓకే, నీకు ఏ కలర్ అంటే ఇష్టం అమ్మా? ఎల్లో, రెడ్? ఎల్లో. ఓకే, తెచ్చు. ఓకే, రెడీ అమ్మా? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. ఏం లేదులే బాబు, మొత్తం మీ మీదే ఉంది. 1 2 3 4 5 6 7 8 9. అయిపోయినాయి. వెరీ గుడ్. 18,000 పాయింట్స్. అవును రా బాబు, హ్యాపీలో హ్యాపీ. 9 అమ్మా, లక్కీ నెంబరు, ఎన్టీ రామారావు గారి నెంబరు. పసుపు, అది పసుపు. వెరీ గుడ్. ఎంత చేట పూర్తి అయ్యేసరికి చంద్రబోస్ నోయల్ 27,000 పాయింట్స్, సాయి ధర్మతేజ్ శ్రీధర్ 28,000 పాయింట్స్, వైవస్ చౌదరి గారు 24,000 పాయింట్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? నా మాస్పత్రి. స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. ఫస్ట్ దానికి హాయ్ చెప్పండి. అదే మరి, ఓకేనా? రెడీయా నోయల్? సార్ ఫస్ట్ నేనా సార్? మరి ఇన్స్పిరేషన్ పాపకి. చంద్రబోస్ గారు వెళ్ళాలి. మీరు వెళ్తారా? చంద్రబోస్ గారు వెళ్ళండి, మీరు చెప్తారు. అగ్నిల పాట ఏమైనా రాసావా? రాశాను. ఏ పాట? ధీర ధీర పంచదార బొమ్మ జోర్ సే జోర్. ఇంకేమని ఎక్కొచ్చేది. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. కాదు, వచ్చి హమ్మింగ్ లోనే తీపేయండి. ఇప్పుడు ఆల్ రియల్. ఇది ట్రైలా?
కాదు ఎక్కలా ఇలాగే అంటే ఒక అరగంట కూర్చుంటాడేమో అనుకున్నా. మరి యా రెడీ తేజ? రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పదవుల దాగిన నెక్స్ట్ ಹೇಳಮ್ಮ గుడ్ లక్. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. నా పండు నా బుజ్జి నా కన్నా నా నానా పండు బుజ్జి కన్నా నానా బంగారం లక్ష ప్రాణాలై పొంగిపోయానే. ఓకే 4000 పాయింట్స్ యుక్త గెలిచావు. మధ్యలో ఒకసారి నొప్పి వచ్చేసింది. అవునా? గెలవాలని పట్టుకున్నాను. గెలుపు కోసం వచ్చే అరుపు రేనా? మీ నాన్నగారు కాలం నిజం చేసిన నన్న కెమెరా కమ్మా కెమెరా చూడు రే అను. అది ఎందుకంటే నాన్న రే అంటే రే అని తిరిగింది నిన్న. ఓకే మరి దానికి బాయ్ చెప్పండి. వెరీ గుడ్. కాస్కోనా ఆసుపత్రి పూర్తి అయ్యేసరికి చంద్రబోస్ నోయల్ 27,000 పాయింట్స్, సాయి ధరమ్ తేజ్ శ్రీధర్ 28,000 పాయింట్స్, వైభవ్ చౌదరి గారు ఏక్తా చౌదరి 28,000 పాయింట్స్. ఓకే ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజా. ఐటమ్ రాజా పిలిచేద్దాం. ఓకే లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. ఏమంటావు? సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతుండవే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళను రప్పించావే పొన్నారి Say it once again. స్వరము నీవై స్వరమున పదము నేనై ఓకే అలాగా గానం గీతం కాగా కవిని నేనై నాలో కవిత నీవై బ్యూటిఫుల్ కావ్యమైనది తలపో పలుకో మనసో కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా ఇప్పుడు చూద్దాం తననా తననా తన్నా తననా తననా అన్నా తానా తన్నా తానం తరునా తనా తాన అన్న తాళం ఒకటే కదా తనన తాన తాన నాన తానా అయ్య బాబోయ్ తనన నాన తాన నాన తాన పదము చేర్చి పాట కూర్చలేదా శభాష్ దని దశ అన్న నీద అన్న స్వరమే రాగం కదా నీవు నేనని అన్నా మనమే కాదా నీవు నేనని అన్నా మనమే కాదా కన్ను పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి నిర్దించావే గడసరి చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని కన్ను పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని లా 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 థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మరి 5 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. అంకుల్ ఏమ్మా? మీరు ఆసమ్ చేశారు అంకుల్, ఆసమ్ గా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ డాడీకి రికమెండ్ చేయ నెక్స్ట్ పిక్చర్లో చాట్. కాదు బాస్, మేము రికమెండ్ చేసే స్టేజ్ కాదు, కానీ మీరు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచే మీలోని ఆ బాడీలోని ఆ కణాలన్నీ ఎగిసి 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 పడుతున్నాయి. మీ ఆల్రెడీ పర్ఫార్మెన్స్ ని దేవుడు గుర్తించి మిమ్మల్ని హీరోని చేశారు. లేకపోతే అంటే ఊరినే దేవుడు అనేవాడు ఒక అవకాశం ఇచ్చాడు, దాన్ని మించిన అవకాశం ఇంకోటి ఇచ్చాడు.
అది చాలా రేర్ గా జరిగే సంఘటన. అది మీరు ప్రూవ్ చేసుకున్నారంటే దానికి కారణం మేము ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు, ఆంధ్రదేశం యాక్సెప్ట్ చేసింది. కానీ ఈ సాంగ్లో ఒరిజినల్గా చేసింది కమల్ హాసన్, శ్రీదేవి, వాళ్ళు కూడా చైల్డ్ ఆర్టిస్టులే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజా దాల్చికి ఎన్ని బటన్స్ పెట్టున్నాయి? ఓకే, వైవేష్ చౌదరి గారు, ఏక్తా చౌదరి. 2. Sure. Yeah. 2. Confirm? Yeah. He's Sure. He's confirmed, so I will also confirm. That is a right answer. Very good. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతుందావే చిన్నారి. Okay, the second question. ఐటమ్ రాజా పాట మొత్తంలో ఎన్నిసార్లు ఫోల్డ్స్ని సర్దుకున్నాడు? 2 సార్లు కన్ఫర్మ్? అనుకుంటున్నాను. కన్ఫర్మ్? కన్ఫర్మ్. నోయల్ కన్ఫర్మ్? ఎస్ సార్. చంద్రబోస్, నోయల్, దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. 3 times. లాగండి మొత్తం లాగండి, డబ్బులు లాగండి. 3. నోయల్ చెప్పాడు. మీరు 2 చెప్పారు, 3 times. థర్డ్ క్వశ్చన్. ఐటమ్ రాజా ఏ చేత్తో శ్రీదేవి బుగ్గపై చిటికి వేసి? రైట్ హ్యాండ్. ఏదమ్మా? రైట్ హ్యాండ్. రైట్ హ్యాండా? షూర్? రైట్ హ్యాండ్. కన్ఫర్మ్? రైట్ హ్యాండ్. షూర్? కన్ఫర్మ్. సాయి ధర్మ్ తేజ్, శ్రీధర్, దట్ ఈస్ ఆగేయండి సార్. ఏ తీసుకెళ్ళిపోండి సార్. మొత్తం రైట్ హ్యాండ్. రైట్ ఆన్సర్. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుబి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. సాయి ధరమ్ తేజ్, శ్రీధర్, 30,000 points. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. ఐటమ్ రాజాతో పాడిన ఈ శ్రీదేవికి తల్లో ఎటువైపు గులాబీ ఉంది? సాయి ధరమ్ తేజ్ అండ్ శ్రీధర్. రైట్ సైడ్. చేయండి పెట్టాను. అది అలా చెప్పాలి. ఆగండి సార్. మాట్లాడండి. లాక్ చేయాలి సార్. థ్యాంక్ యూ. Uncle, మనం లెఫ్ట్. uncle. లెఫ్ట్ ఏదమ్మా? హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ సైడ్ సార్. లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడా? లెఫ్ట్ సైడ్. షూర్? సాయి ధరమ్ తేజ్, శ్రీధర్, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. కాదు, రైట్ ఆన్సర్. కావ్యమైనది తలపో పలుకో మనసు. సో 32,000 points, సాయి ధరమ్ తేజ్ అండ్ శ్రీధర్. లాస్ట్ క్వశ్చన్. అంటే పట్టుకు లాగరా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీరు లాగినా మీకు అవకాశం లేదు. సపోజ్ వైవేష్ చౌదరి గారు లాగారనుకోండి, ఇది టై అవుద్ది. రాంగ్ ఆన్సర్ చెప్తే టై అవుతుంది కదండి. టై అవుద్ది అంటే వాళ్ళు కరెక్ట్గా చెప్తే మీ ఇద్దరికి టై అవుద్ది, రాంగ్ చెప్తే వాళ్ళు ఓడిపోతారు, మీరు గెలుస్తారు. సపోజ్ మీరు లాగారనుకోండి, మేము తప్పు చెప్తే ఏది అర్థమైంది. మీరు తప్పు చెప్తే మళ్ళీ టై అవుద్ది. అప్పుడు 6th క్వశ్చన్ ఉండదు. లేదు 6th క్వశ్చన్ మాకొద్దు, వచ్చింది 50-50 అనుకున్నారు, అలా ఉంటుంది మరి అవకాశం. ఓకే, 5th క్వశ్చన్. ఐటమ్ రాజా శ్రీదేవి, కమల్ హాసన్ చేతులు పట్టుకొని ఎన్ని రౌండ్లు తిరిగారు? వెరీ గుడ్. వైవేష్ చౌదరి గారు, ఏక్తా చౌదరి. రెండేమో. రెండేమో అంటే? రెండే. షూర్? Sure. కన్ఫర్మ్? Confirm. ఓకే, వైవేష్ చౌదరి గారు, యుక్తా చౌదరి, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సాయి ధరమ్ తేజ్ అండ్ శ్రీధర్ అండ్ వైవేష్ చౌదరి గారి మీ ఇద్దరికి టై అయింది. 6th క్వశ్చన్కి మీరు రెడీ అవుతారా చెప్పడానికి? మీ ఇద్దరం ఏంటి అదే విజయాన్ని పంచుకునే అవకాశం ఉందంటే పంచుకుంటాం సార్.
పంచుకుంటారు. ఆ విజయాన్ని మా ఇద్దరి దగ్గర ఉంచుకుంటాం. మీ ఇద్దరు పనిచేసుకుంటారు, మీ ఇద్దరు ఉంచేసుకుంటారు. సో డీలోకే సరదాగా ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. 6th క్వశ్చన్. ఎవరన్నా చంద్రబోస్ ముందుగా తొందరపడ్డావు, తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. ఓకే, ఐటమ్ రాజా మీరు లాగేశారు కాబట్టి చంద్రబోస్ నోయ్, ఐటమ్ రాజా వేసుకున్న ప్యాంటు ఎటువైపు ఫోల్డ్ చేస్తుంది? వాళ్ళు ఆల్రెడీ లాగేశారు. లెఫ్ట్ సైడ్ హోల్డ్ చేస్తుంది. షూర్, కన్ఫర్మ్ అన్న. ఓకే, చంద్రబోస్ నోయల్, దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. సార్ కంగ్రాచులేషన్ సార్, వి మేడ్ ఇట్ సూపర్ అసలు. ఏంటంటే 2 వైపులు ఫోల్డ్ చేశాడు. సార్ అయితే ఇది సగం కరెక్ట్ కదా సార్? ఓకే, సగం కరెక్ట్, సగం కరెక్ట్ మేము. ఎస్. సో చంద్రబోస్ నోయల్ 25,000 points, సాయి ధరమ్ తేజ్ అండ్ శ్రీధర్ 32,000 points, వైభవ్ చౌదరి గారు 32,000 points. ఓకే, Sriniketan, Ali 369, who is the Katravali, the winner, Katravali, right, enter team, please. All the best. All the best. ఓకే, మరి మీరు 32,000 points గెలుచుకున్నారు, మీరు 32,000 points గెలుచుకున్నారు. దానికి ఇంటూ 9 times మీరు గెలుచుకున్నారు 2,88,000, అంటే 1,44,000, 1,40,000. నేను పంచానా? ఇది కానీ పనిచేస్తే నీకు ఉంటది శ్రీరామ్. అరే ఎక్కడ ఎవరు ఇది? ఓకే ఓకే, నువ్వు తీసుకోమ్మా, జాగ్రత్తగా బయటికి వెళ్ళి గాడికి ఇచ్చామ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్ సోదరా, ఆల్ ది బెస్ట్. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బ్ ఖైర్.